నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. రిమాండ్ ఖైదీలకు రాచ మర్యాదలు చేస్తే చర్యలు, హోంమంత్రి అనిత. అప్రమత్తంగా ఉండండి, ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష. ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. FBI చీఫ్ గా క్యాష్ పటేల్, ట్రంప్ టీంలో మరో ఇండో అమెరికన్. లంగర్ హౌస్ లో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతుల మృతి. యువత దేశాభివృద్ధిలో భాగం కావాలి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏడాదిలోని ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచాం, కొండా సురేఖ. ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ. దేశంలోనే ఓర్వకల్లుకు ప్రత్యేక గుర్తింపు, మంత్రులు బీసీ ఫరూక్. చెన్నై నగరాన్ని ముంచెత్తిన ఫెంగల్, జలదిగ్బంధంతో స్తంభించిన జనజీవనం. ఢిల్లీలో టెన్షన్, కేజ్రీవాల్ పై దాడికి యత్నం. అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేష్ కుమార్ అరెస్ట్, 14 రోజులు డిమాండ్. సమాఖ్య వ్యవస్థలో ప్రతి విభాగానికి పరిధి ఉండాలి, సుప్రీంకోర్టు. చట్టబద్ధ ఆరోపణలన్నీ సమీక్షిస్తాం, మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ కు ఈసీ స్పష్టీకరణ. చైనాలో భారీ బంగారు గని, విలువ 7 లక్షల కోట్ల పైమాటే. ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేయండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ముగిసిన డెడ్ లైన్, ఈనాడు ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ లీగల్ నోటీస్. ఏపీ అంతటా కొత్తగా ఎల్ఎం ట్యాక్స్, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. అశ్లీల చిత్రాల కేసు, శిల్పా శెట్టి భర్తకు ఈడీ నోటీసులు. ప్రతి దాడి బలోపేతం చేస్తుంది, అమెరికా అభియోగాలపై అదానీ. సోషల్ మీడియా బ్యాన్, మస్క్ కు ఆస్ట్రేలియా పీఎం కౌంటర్. నాటోలో చేర్చుకోండి, యుద్ధం ఆపేస్తాం. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు, సిబిడిటి ఉత్తర్వులు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, పట్టణ జీవ వైవిధ్య సదస్సులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్.